జైబీ. నా పేరు వెరికపాటి విజయ్ కుమార్. కాళ్ళమండలం ఏలూరుపాడు గ్రామంలో ఈరోజు జరిగిన సంఘటన చాలా విచారకరం. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారు, చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను. ఆయన్ని చాలా ఉన్నతమైన పదవులు అనుభవించాడు, సమాజంలో తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్స్ని చింపడం అనేది, ఆ చింపిన ఫ్లెక్స్ని తీసుకుని అక్కడ ఉన్న కొంతమంది యువకులు చింపి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ దాన్ని తీవ్రమైన అవమానానికి గురి చేయడం అనేది చాలా బాధ కలిగించింది. ఈరోజు అంతమంది యువకులుండి, అంతమందికి విజ్ఞత ఉండి ఆ ఫ్లెక్స్ని చింపకుండా అలా వదిలేస్తే, ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అనుకూలంతో పదవులు పొందుతూ ఈరోజు ఆయన చిత్రపటాన్ని చింపి చాలా దారుణమైన తప్పు చేశాడు రఘురామకృష్ణరాజు. నీ దగ్గర కుల అహంకారాన్ని ఎంత చూపించావు అంటే, దళితుల మీద నీకున్న విమానం ఏంటో, ఈరోజు దళితులు అంటే నీకు ఎంత చులకన భావనో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఫ్లెక్షన్ చెప్తే మాకు అర్థమవుతుంది. నీలాంటి ఎదవలకి తగిన బుద్ధి చెప్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంతమంది గెలిపించుకుని ఆయన మంచి సుపరిపాలన ఇవ్వాలని చెప్పేసి మంచి మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకుని ఈరోజు రాజ్యాంగం చెప్తే, రాజ్యాన్ని మీకు అప్పచెప్తే, నీలాంటి సన్నాసుల వల్ల ఈరోజు ప్రభుత్వానికి ఈ యొక్క పాలనకు కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. నువ్వు అధికారంలో ఉన్నావు, నీ చుట్టూరు అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అక్కడ ఏదైనా తప్పు జరిగితే నీలాంటి పెద్ద మనిషి అక్కడున్న ప్రభుత్వానికి అధికారులు దృష్టికి తీసుకెళ్లే వాళ్ళ ద్వారా రాజ్యాంగబద్ధంగా తీయించాల్సిన ఫ్లెక్స్ని నువ్వెవడవరా నీ చేతుల్లోకి అధికారం తీసుకోవడానికి? నీకు అధికారం తీసుకోవడానికి నీకు అంత ఏమున్నదని, ఏం చేద్దామని అంటే, దళితులు అంటే వీళ్ళు ఏం చేస్తారని నువ్వు అనుకుంటున్నావు సార్? గుడ్డలోడ తీసి తన్నుతాం. రఘురామకృష్ణరాజు గుడ్డలోడ తీసి తన్నుతాం. నువ్వు విగ్గు మొత్తం లాగి, జుట్టు మొత్తం లాగి, వెంట్రుక కూడా పీకుతావు నా కొడక. అంబేద్కర్ గారు ఫ్లెక్స్ అంటే చిన్న చూపించాను నీకు? అంబేద్కర్ గారు అంటే నీకేమన్నా ఏమైంది? అంబేద్కర్ గారు ఎంత ఆయన రాజ్యాంగం వెళ్తాని చెప్పావు కదా, ఆయన ఫ్లెక్స్ పీకేటప్పుడు నీకు తెలియలేదా? అంటే నీ అహంకారం, నీ అగ్రకుల అహంకారమా? దయచేసి మిత్రులారా, దళిత సోదరులారా, ఈరోజు అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిన, అంబేద్కర్ గారి ఫ్లెక్స్ మీద దాడి చేసిన వ్యక్తి రేపు పొద్దున్నే డైరెక్ట్ గా దళితులను కొట్టే పరిస్థితి మనం ఏ పరిస్థితి ఉండదు. దయచేసి ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క ఎస్సీ కులానికి సంబంధించిన, పైగా అంబేద్కర్ గారి మీద అభిమానులు ఉన్నది కూడా ఈ రఘురామకృష్ణరాజుని వ్యతిరేకించాలని చెప్పేసి నేను కోరుతున్నా. అలాంటి ఒక నీచుడు ఈ దేశంలో ఈ అధికారం ఉండడానికి మాత్రం అర్హుడు కాదు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు బర్తరఫ్ చేయాలి. ప్రభుత్వం మీద ఉన్న గౌరవం కాపాడాలంటే, మా ఎస్సీలు మీకు సపోర్ట్గా ఉండాలంటే, అది తప్ప రైట్ అనేది అధికారులు చూడాలి. ప్రభుత్వ అధికారులు అక్కడ ఉన్నారు, వాళ్ళు చూడాలి. కానీ వీడెవడో అంబేద్కర్ గారి ఫ్లెక్స్ చంపడానికి వీడికి ఏం అధికారం ఉంది అంటే, ఇది యావత్తు కులాన్ని అవమానపరచడం తప్ప, కేవలం అంబేద్కర్ని అవమానపరచడం తప్ప వాడు చేసిందేం లేదు. వాడు నిజంగా నిజాయితీగా ఉంటే అక్కడ ప్రభుత్వ అధికారులు తీసుకెళ్లి దాన్ని ఏం చేయాలి, అసలు ఏంటి వాస్తవాలు తెలుసుకుని తీయాల్సిన పరిస్థితి. కానీ వీడే వచ్చేసి తీసేయడం అనేది చాలా దారుణమైన విషయం. వీడి మీద, రఘురామకృష్ణరాజు గారి మీద SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. కంపల్సరీ ఆ పదవి నుంచి, ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో ఆ పదవి నుంచి ఆయన బర్తరఫ్ చేయాలి. దయచేసి యువకులారా, ఎస్సీలారా, ఎస్సీ నాయకులారా, దీన్ని క్షమించాలని నేరం, రఘురామకృష్ణరాజు చేసి క్షమించరాని నేరం. దీన్ని మనందరూ ఖండించకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు కూడా రోడ్ల మీద పెట్టి తన్నినా సరే అడిగే పరిస్థితి నేను తెలియజేస్తాను. నేనైనా తప్పులు మాట్లాడితే ఇది ఆవేశంతో, బాధతో మాట్లాడిన మాటలు తప్ప దీంట్లో నాకు రఘురామకృష్ణరాజు మీద నాకు ఏ దురుద్దేశం లేదు. ఆడు నా బామ్మర్ది కాడు, ఆడు నా చుట్టమ్మ కాదు. దయచేసి అర్థం చేసుకుని, నా ఆవేదన ఇంకా చాలా పచ్చిబూతులు తిట్టాలనిపిస్తుంది, కానీ ఇలాంటి కోతి నా కొడుకులకి తిట్టే అంత పరిస్థితి నా దగ్గర లేదు. అయినా సరే తిడుతున్నాను. నువ్వు చేసింది గవర్నమెంట్ పర్వం, నువ్వు క్షమాపణ చెప్తావా, ఈ కోలు తీయమంటావా అనేది ముందు చూద్దాం. వెయిట్ అండ్ సీ. రఘురామకృష్ణరాజు. జై భీమ్, జై భీమ్, జై భీమ్.